హౌలా చేసి పడేస్తాం చూడండి. ఇప్పుడు మా అమ్మ వచ్చి మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే లెట్స్ గో. హీరోలు ఒట్టి బుట్టర్ కార్నులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. మా తాతయ్యన కొడిమాటి నాగేశ్వరరావు. అప్పుడే బాగుంది. ఎట్లా ఉందరా? సూపర్. లేడు అనుకున్నాం, కొత్తలు వచ్చాడు అయిపోయా కొత్తాడేమో అనుకున్నాం. రోడ్డు ఏమన్నా తినడం తిరగటం ఫ్రెండ్స్, పని లేదు పాటలేదు మాకు. మెయిన్ మా లీడర్ ఈయన, మా లీడరు వీడు వెనకాల వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ ప్లాన్ చేస్తున్నాం. మా అమ్మ వచ్చేసరికి ఇల్లు మొత్తం ధ్వంసం చేసేయాలి. రైస్ మొత్తం గీసి మొత్తం అసలు అలా హవలా చేసి పడేస్తాం చూడండి. ఇప్పుడు మా అమ్మ వచ్చి మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే లెట్స్ గో. హీరోలు ఒట్టి బుట్టర్ కార్నులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. లెట్స్ గో, వెళ్దాం ఇంట్లోకి. పొయ్యి మీద రైస్ పెట్టేసా, రైస్ వచ్చింది. ఇంకా కొద్దిసేపు రైస్ అయిపోద్ది. తర్వాత ఫ్రైడ్ రైస్ ఎగ్స్ కరివేపాకు ఆయిల్ అవన్నీ లోపల పైన ఉన్నాయి, అన్ని వేసాను చూడండి ఒకసారి. సరేనా, వెయిట్ చేయండి. చాక్ అడుగుతున్నావా? టమాటా కూడా వేయాలా? ఇందులో ఉల్లిపాయ దీంట్లో వద్దాం. సరిపోతారు ఉండేమన్నా వెళ్ళి కొత్త ముద్దుల రాజాలు. ప్రతాప్ హాయ్. ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తమ్మిగడ్డలు ఇంట్లో గోవా దిగుతున్నాం. ఇంటి పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారా? హాయ్ హలో. यार क्या मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం కాక ఈ ఫ్రైడ్ రైస్ లీజ్ చేస్తాం. అరేంజ్ చేస్తాను దగ్గరికి వెళ్ళాను. ఆనియన్ यार क्या हाय अभी गाइस अभी गेमर है पब తెలిసేగా ఫ్రీ ఫైర్ మోస్ట్ ఆనెస్ట్ గేమ్ ప్లే పర్సన్. ఏంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు. ఏ ప్రతాప్ బాగానే వస్తున్నారా? ఎంత కష్టపడుతున్నాడు బెదరా, వెళ్తామంటావా? ఇందాక నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటానే. ఫ్రైడ్ రైస్ తింటా వచ్చేసింది గబా గబా. మన బ్యాక్ బోన్ అన్న చూసారా ఎలా కూర్చున్నారు? అన్న తరలేదు నెట్టే పెట్రోల్ ఎవరు చేయాలనుకున్నారు ఇప్పుడు? నమ్మలేదా? సరిపోయింది. ఊరేళ్ళిందా? మా తాతయ్యన కొడిమాటి నాగేశ్వరరావు. అగ్గి పెట్టారే, అది ఆయిల్ రా, లేదు రీ డబ్బాలో. అమ్మ మారేస్తున్నాం ఇప్పుడే. ఏం మాట్లాడుకో, ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం చూడండి. ఫ్రైడ్ రైస్ చేసే విధానం ఇది. మీరు కూడా చేయాలంటే ఇలా చేయండి. ఫస్ట్ రైస్ ఉండి ఆరబెట్టాలి. నూనె రా, నూనె ఆడబెట్టిందిరా, ఈ డబ్బాల్లోనే ఉంటది. మరి ఎలాగ ఉన్నాయని చెప్పి ఎవరు దాచేసింది మా అమ్మ. డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం
ఆయిల్ లేదు ఫ్రెండ్స్, మా అమ్మ ఎలకల బాధ పడలేక ఆయిల్ మొత్తం దాచేసింది. ఈ పప్పు ఆయిల్ దాసింది ఎక్కడో, ఆయిల్ కనిపించట్లా. ఆయిల్ లేదు ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్తుంది కారం లేదు. ఈ డబ్బాలోనే పెట్టిందిరా నీ అమ్మ. ఎలకల ముట్ట దగ్గర కానీ దాసింది, తేడా పెట్టదు. మంచిగా మీరు కూడా దాచారా? యాభై ఎత్తున్నా ఉందామా అని పంపనంటే ఎలకలే అన్నాయా. తల్లి లవర్ లెక్క దండలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి మెయింటైన్ ఫ్రెండ్స్. బావాడింట్లో ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళాం కదా, బావాడింట్లో ఉన్నా. తెలుసా అయ్యా, నువ్వు చూడంగా మాకయ్యా మంచి రోజు కానీ పట్ల అన్నీ ఉన్నాయి. కానీ ఇంట్లో తండ్రి కూడా ఇంట్లో నూనె అయిపోయింది ఫ్రెండ్స్. తత్తకి వెళ్తాడు గ్లాస్ పట్టుకొని, గ్లాస్ ఇంట్లో పట్టుకొని వెళ్తాడు. తొందరరా నూనె లేకుండా ఫ్రైడ్ రైస్ చేద్దాం అన్నాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్, మా అమ్మ నూనె దాచిపెట్టింది ఫ్రెండ్స్. మా ఇల్లు మొత్తం చెన్నింట్లో ఎలకల భయం ఎక్కువ. ఎలకలు ఎక్కడ ఏం తీసుకెళ్తున్నాయో అర్థం అవట్లేదు, అందుకే దాసేసింది మా అమ్మ. నూనె కూడా ఎత్తుకెళ్తారు. మొన్న నూనె ప్యాకెట్ కొట్టేసింది. పెట్రోల్ పోసుకోవాలి లేకపోతే ఎవరింట్లో ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ లో పెట్రోల్ తో చేద్దాం, మనం ట్రెండ్ చేస్తాం. మా ఇంటి అగ్గిపెట్టలు బయటకు ఫుల్ ఉంటాయి ఫ్రెండ్. అయిపోయినాయి, ఆయిల్ అయిపోయింది. ఇగో మా అమ్మ ఆయిల్ అయిపోతే ఇక్కడ కడిగి పెట్టి నేను ఇప్పుడు చూడకుండా ఇల్లు మొత్తం ఎత్తుకుతున్నా. నేను ఒక ఎరుపుని. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. జీతాంతం అట్టయిపోతుంది. ఫ్రైడ్ రైస్ కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నూనె తీసుకొస్తారు ఫ్రెండ్స్. అన్నంలో పాటు వేసుకో. వచ్చిరా గుడ్ ఆపు హాస్పిటల్ ఇట్లా ఫోన్ ఇంట్రెస్ట్ హాట్స్పాట్ లేదు నా నెట్ లేదు. పో బ్యాలెన్స్ చెప్పుకోండి. తలుపులు అన్ని రీతిరే, మొత్తం డూప్లికేట్ ఇల్లు. పొగులు వేసాడు ఊరికిందో లేదు అన్నోని. ప్రతాప్ అంటే మామూలు కాదు. ఏ తమ్ముడుగా మందేస్తూ ఫ్రెండ్స్, తమ్మి వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళమ్మ ఇడ్లీ తీసుకో, ఇడ్లీ రాదు. అది గిన్నెలు సీపుగా ఉంటుందిరా. ఏదో ఉంటాయి మనం డబ్బు లాగా. తమ్మి కూడా అమ్మను తీసా. తాత కూడా ఉన్నాడు దీంట్లో. అరే పొసేదిరా పసుపు తీసుకు మొత్తం తెలియదు. నాకు వచ్చేది డబ్బులు మధ్యలో ఎందుకు చాలే అంత బాగా ఏమో. చూడండి మేము ఒక్కడు మీ ఇద్దరు వండుకుంటే ఆడొక్కడే చూస్తున్నారు. తింటా మాత్రం 10 మందిగా ఉంటారు. బొబ్బు గారు 10 ప్లేట్లు వస్తాయి, 1 ప్లేట్ కాదు.
అల్లం పేస్ట్ అది తీసుకొస్తాను. చేసుకుంటారా యాభై చేత అయినట్టు చేస్తారులే కొద్ది చెప్పవాలి మంచినీళ్ళు ఇడ్లీ 12ంటికి ఇడ్లీ నా ఆకలేసి అయ్యో వేసుకోవచ్చుగా. అంటే సమయంలో ఇందులో మళ్ళీ మీ చెయ్య అందరం ఎవరి పని మీద వాళ్ళు ఉంటే మేమిద్దరమే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అనున్నారు మా ఊరికి అయితే చమట్లు పట్టేసింది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఒకరామ ఫోన్ నొక్కుతున్నాడు. ఎట్లుంటుందో మరి ఫస్ట్ ట్రై చేస్తున్నా. తింటారు లేకపోతే పారేడు. అయినా తింటే అయిపోయినట్టే ఇంకా ముద్దంటే కావాలంటే కొంచెం బేరా అంటుంది. ఫ్రైడ్ రైస్ అంటే చేస్తారు. ఈ తిరుమలకి ఇలా నువ్వు కరివేపాకు ఇలా దేంట్లో అది మసిగొట్టు పెట్టుకొని అక్కడ పట్టుకోయా, మసిగొట్టు అక్కడ పట్టుకొని కలుపు. మసిగొట్టేది రానా ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్. మన మూకిల్ లేదు ఫ్రెండ్స్, పెద్దదే. మాది చిన్న ఇల్లు, మా సొంత ఇల్లు కాదు ఫ్రెండ్స్. తాడిగడప అమ్మమ్మ ఊరు. మా ఊర్లో పెద్ద పెద్దవి ఉంటాయి. ఇక్కడ అమ్మమ్మ ఊరుగా ఎవరు తాత అమ్మమ్మ తాత చనిపోయేసరికి అమ్మమ్మ ఒకటే చిన్న చిన్న గిన్నెల్లో వండుకొనిద్దాం. మేము రీసెంట్ గా వచ్చాం, ఇంకా ఒక 1 year అవుతుంది ఇక్కడ ఉంటున్నాం. ఆ ఫ్రైడ్ రైస్ ప్రతాప్ ఒక్కడికే సరిపోద్ది ఫ్రెండ్స్, మాకేం సరిపోద్ది. దీంట్లో కలిపారా మొత్తం. నేను అదే అన్నాను, గ్యాస్ ఆపి తెలిసింది కదా. అది ఏంటి అనుకున్నా వేసేస్తున్నాం. చికెన్ మసాలా మరి అంత ఏమాగా ఏం కాదు. ఏం కాదంటే మనమే తినేది. అయితే చావు మీద ఇంట్రెస్ట్ ఉందా నాకు పచ్చి మీద. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్. లేదు ఉప్పేదా మందులే వేస్తారు ఎవరైనా ఉప్పు. రే కలుపు ఉప్పేయండి ముందర, తీ ముందలే తీ. రాజు గారి ఏనుగు మీద రై రై రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై. సాయంత్రం కలుగుతారా నేనే. అరే చాలరా, అది సాల్ట్ రా. సరిపోదురా, నేను 3 స్పూన్లు వేస్తారు ఎవరైనా. స్మెల్ మాత్రం ఎరగొడుతుంది మరి. ఇంకా చేసింది ఎవరికో తెలుసుగా ఫ్రెండ్స్, ప్రతాప్. పట్లేదా లేచేసరికి 11 అయింది. నైట్ డ్యూటీ జాబ్ అది ఈ వీడియో చేసుకొని నైట్ డ్యూటీ చేస్తున్నా కదా. నుంచి
బెదరేసిన 40,000 కట్టపోతే నువ్వు ఎవడు దెంగేరా అంత కొత్త ఆయన ఆమె ఊడరా నువ్వు మా ఇద్ది అరే ఒక చేయి కడుక్కొని తిప్పేయండి రా ఏమవుతుంది కానీ అదే చేయగడుకురా తమ్మి ఏమవుతుందిరా అది మా తమ్మి కడుకొని అంతా మైండ్ నీకు లేదరా అప్పుడే కదా ఆగు పడుకో ఉల్లిపాయలు వేసానా ఇప్పుడు వద్దు తర్వాత వేసుకుంటే సరిపోద్ది చాలు నలుగురికి అది కానప్పుడు చాలు సరిపోయింది సరిపోయింది ఎట్లా ఉంది టేస్ట్ అచ్చా బహుత్ వచ్చేసింది బహుత్ వచ్చా ఎత్తుంది చూడండి సరే పంది గబా గబాలు ఎత్తుంది నలుగురు కూర్చున్నాక ఇప్పుడు దాకా పడుకుంది ఫ్రైడ్ రైస్ లేదు ఏం లేదన్నా మళ్ళీ ఇప్పుడు చూడు గబాన్ లేసి పల్లె నేను చెప్పా కదా ఫ్రెండ్స్ అన్నాడు స్టార్టింగ్ చేసేటప్పుడేమో ఒకడు వస్తాడు తినేటప్పుడేమో 10 ప్లేట్లు వస్తాయి ఇక్కడికి చూడండి మొత్తం చూడండి చూపిస్తా ఇప్పుడు కొట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రతాప్ బబ్బు ఫ్రైడ్ రైస్ కోసం నాకు చాలా తిన్నట్లే ఫ్రెండ్స్ బొబ్బు ఇవ్వండి చూడండి ముందర వేసుకొని వద్దన్నాడు కూర్చుంటున్నాడు తింటా కొంచెం ఆంటీ ప్రాణాల మీద రాస్తుంది అప్పుడే బాగుంది ఎట్లా ఉందరా ఫస్ట్ టైం తింటున్నా మరి ఎట్లా ఉండదో మరి ఎలా ఉంది బాగా చేసావు బిర్యానీ టేస్ట్ అవుతుంది కాకపోతే బాగుంది మళ్ళీ మొహం ఎప్పుడన్నా మొత్తం మంది తాగటం ప్రతాప్ ఎలా ఉంది తమ్మి ఎలా ఉందిరా అబ్బో సూపర్ అంటే సూపర్ తింటే వదిలిపెట్టరు ఫ్రెండ్స్ ఎలా బాబు ఎలా ఉంది బాగుందా చా అభిగాడు పాపం నిజంగా గుడ్లు అదే అవి మర్చిపోయాం ఫ్రెండ్స్ పాప గిన్నెల మొత్తం ఆడ పెట్టేస్తాం ఇప్పుడు చిలక తమ్మి వచ్చాడు ఫ్రెండ్స్ అవి ఇప్పుడు దాకా లేడు అనుకున్నాం కొత్త వచ్చాడు అయిపోయాక వస్తాడేమో అనుకున్నాం చెప్పా మొత్తం 1 2 3 4 5 6 ప్లేట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ చేసేటప్పుడేమో ఒక్కడు కూడా రాలా వచ్చి పడుకున్నా అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన అంతమంది మమ్మల్ని పిల్లలేదు అనుకుంటారు గుడ్లు వచ్చింది నేనే ఒళ్ళు కదల్లా అయ్యా మంచి నుండి వచ్చింది బబ్బు గారు వండింది మా ఇంట్లో బొబ్బు అంటే తినే వండింది నేను ఉల్లిపాయలు వచ్చింది నువ్వు ఉల్లిపాయలు నేనే కోసుకున్నా వండింది నేనే అన్ని నేను వడ్డించింది నేను వీడియో తీసినాడు తెలుసుగా ఫ్రెండ్స్ వీడియో తీసింది దుర్గా ప్రసాద్ రోడ్డు అప్పుడు తినడం తిరగడం ఫ్రెండ్స్ పని లేదు పాటలేదు మాకు మెయిన్ మా లీడర్ ఈయన మా లీడరు నేను అది వీడు వెనకాల వస్తున్నాడు